ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి. ఈ మాట రాజకీయాల్లో బాగా వర్తిస్తుంది. దాదాపుగా అన్ని పార్టీల నాయకులు అందరికీ నీతులు చెప్పడమే తప్ప తమ వరకు వచ్చేసరికి ఆచరిస్తున్న దాఖలాలు కనిపించవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జనాల విషయంలోనే కాదు, ఇప్పుడు తన మంత్రివర్గ సహచరుల విషయంలో కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది. తాను అందరి మంత్రులకి హితబాతు చేస్తున్నారు, మంత్రులందరినీ అలర్ట్ చేస్తున్నారు, ప్రతి మంత్రివర్గ సమావేశంలోనూ తన సహచరుల్ని హెచ్చరిస్తున్నారు. ఇటీవల లంచ్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసి మంత్రుల్ని సన్నద్ధం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తుంది. ఎప్పటికప్పుడు ఎండగట్టండి, వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి విమర్శల్ని తిప్పికొట్టండి, అందులో ఎటువంటి తాత్సారం చేయకండి అన్నది చంద్రబాబు నాయుడు మంత్రులకు పదే పదే చెబుతున్నటువంటి పాఠం. బానే ఉంది. మరి తన వరకు వచ్చినప్పుడు ఎందుకని ఆ రీతిలో ఆయన స్పందించట్లేదు? ఉదాహరణకి ఉరసా సంస్థకి 99 పైసలకే విశాఖపట్నంలో విలువైనటువంటి భూముల్ని కట్టబెట్టేస్తున్నారు అన్నది అభియోగం. దీని మీద ప్రభుత్వం స్పందించిందా? చంద్రబాబు నాయుడు స్పందించారా? నారా లోకేష్ నోరు విప్పారా? కనీసం వివరణ ఇచ్చారా? ఉరసా లాంటి సంస్థ పేరుతో భూ అక్రమాలు సాగుతున్నాయి, భూములు కొల్లగొట్టే ప్రయత్నం నడుస్తోంది, బినామీల పేరు పెట్టి అడ్డగోలుగా భూమిని కాజేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు అంటూ నేరుగా విమర్శలు చేసిన ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదు? ఐటీ మంత్రి ఎందుకు స్పందించలేదు? రెవెన్యూ మంత్రి ఎందుకు పెదవిప్పలేదు? ఇలాంటి ప్రశ్నలే ఉదయిస్తాయి. ఇప్పుడు మళ్ళీ వర్షాకి తోడుగా యాక్సిస్ ఎనర్జీ ద్వారా ఒక యూనిట్ కి ₹4.60 చొప్పున చెల్లించి విద్యుత్ కొనుగోలు చేసేదానికి ఒప్పందం కుదుర్చుకున్నారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద పెను భారం అనివార్యం అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. యాక్సిస్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి అని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. యాక్సిస్ ఒప్పందం పేరుతో చంద్రబాబు నాయుడు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అంటూ వైఎస్ఆర్సీపీ విమర్శలు చేస్తుంది. మరి ఇలాంటి విమర్శల్ని తిప్పుకొడుతున్నారా? ఈ విమర్శల మీదైనా స్పందించారా? ప్రభుత్వం అధికారికంగా ఎప్పటి వరకు వివరణ ఇచ్చిందా? ఎందుకని జాప్యం జరుగుతోంది? ఎందుకని తాత్సార్యం చేస్తున్నారు? మొన్నటి వరుస, నిన్నటి యాక్సిస్, ఇంకెన్ని ఇలాంటి ఉదంతాలు ప్రభుత్వం మీద నేరుగా దాడి జరుగుతున్నప్పటికి కూడా స్పందించకుండా తాత్సార్యం చేస్తారు? మంత్రులందరూ స్పందించాలి అన్నది ముఖ్యమంత్రి మాట. మంత్రులు స్పందించాలి, మంత్రులు విమర్శల్ని తిప్పికొట్టాలి, మంత్రులు ప్రభుత్వం తరపున వివరణ ఇచ్చి ప్రజలకు నచ్చజెప్పేలా వ్యాఖ్యానాలు ఉండాలి. మరి ముఖ్యమంత్రి తనయుడు వాళ్ళు స్పందించరా? వాళ్ళు ఈ సమస్యల మీద, ఇలాంటి విమర్శల మీద, ఈ అంశాల మీద పెదవి విప్పి వివరణ ఇవ్వడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఎందుకని కాలయాపన నడుస్తుంది? ప్రభుత్వం ఇంత తాత్సార్యం ఎందుకు చేస్తోంది? ఒకవైపు విపక్షం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ, ప్రజల నుంచి అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నప్పటికీ, అనేక కథనాలు వస్తున్నప్పటికీ ఎందుకని కనీసం స్పందించడానికి, వివరణ ఇవ్వడానికి, అలా కాదు ఇలా జరిగింది, ఇది కాదు అది జరిగింది, ఇది అసలు వాస్తవం అంటూ ఎలుగెత్తి చాటేందుకు ఎందుకని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు? ఎక్కడ లోపం ఉంది? ఎవరి వైఫల్యం ఇది? ఎదుటి వారికి చెప్పేటందుకేనా? తాము అనుసరించాలని, ఆచరించాలని, తాము కూడా స్పందించాలని అధినేతలకు, అధిష్టానాలకి ఉండదా? ఇది అసలు సమస్య. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఒకవైపు ప్రభుత్వం మీద అనేక అనుమానాలు పెంచేలాగా వరుసగా అనేక ఉదంతాలు వెలుగులోకి వస్తుంటే, వాటి మీద సకాలంలో స్పందించి సరైనటువంటి వివరణ ఇచ్చి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు తొలగించేదానికి తగ్గట్టుగా వ్యవహరించడంలో ఈ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. అది ప్రభుత్వానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మరి దాన్ని గ్రహించి సరిదిద్దుకుంటారా? లేకుంటే జనంలో మొదలైనటువంటి అపోహలు, అనుమానాలు మరింత పెరిగే దిశలో తమ వ్యవహారాన్ని కొనసాగిస్తారా? ఇదే కీలకమైనటువంటి అంశం.